51వ డీజీపీల జాతీయ సదస్సుకు హాజరయ్యేందుకు హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఆయనకు ఘనంగా స్వాగతం పలికేందుకు సీఎం కేసీఆర్, అలాగే గవర్నర్ నరసింహన్, మంత్రులు, డీజీపీ అనురాగ్ శర్మ అలా ప్రతి ఒక్కరూ కూడా ఆయనకి స్వాగతం పలుకుతూ ఉన్నారు. శాల్వా కప్పి స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఆ విజువల్స్ మనం లైవ్ లో చూస్తూ ఉన్నాం. యాభై 51వ డీజీపీల జాతీయ సదస్సుకు హాజరయ్యేందుకు ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. పంజాబ్ పర్యటనలో ఉన్న ప్రధాని చండీగఢ్ ఎయిర్పోర్ట్ నుంచి శంషాబాద్కు వచ్చారు. ఆ తర్వాత ఆయన రోడ్డు మార్గం ద్వారా సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీకి చేరుకుంటారు. ఎయిర్పోర్ట్లో మోడీకి ఘనంగా స్వాగతం పలుకుతూ ఉన్నారు గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, అలాగే ఇతర మంత్రులు, డీజీపీ. రోడ్డు మార్గం తర్వాత పోలీస్ అకాడమీకి చేరుకోనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. రాత్రికి అన్ని రాష్ట్రాల డీజీపీలతో కలిసి అక్కడే డిన్నర్ కూడా చేస్తారు, అక్కడే బస కూడా చేస్తారు. రేపు ఉదయం 6 గంటలకు డీజీపీలతో కలిసి గంట పాటు యోగా చేస్తారు ప్రధాని. 8 గంటలకు డీజీపీల సదస్సుకు అటెండ్ అవుతారు. సాయంత్రం 5 గంటలకు తిరిగి హైదరాబాద్ నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్తారు. యాభై 51వ డీజీపీల సదస్సుకు హాజరయ్యేందుకు హైదరాబాద్ చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ప్రస్తుతం ఆయనకు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఘనంగా స్వాగతం పలుకుతూ ఉన్నారు. శాలువాలు కప్పి బొకేలిచ్చి నాయకులంతా కూడా. ఇందుకు సీఎం కేసీఆర్, అలాగే గవర్నర్ నరసింహన్, డీజీపీ, ఇతర మంత్రులు కూడా ఆయనకు ఘనంగా స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఇక్కడి నుంచి రోడ్డు మార్గంలో పోలీస్ అకాడమీకి చేరుకుంటారు. రాత్రికి అక్కడికే బస చేస్తారు. అలాగే డీజీపీలతో కలిసి డిన్నర్ కూడా చేస్తారు ప్రధాని. రేపు ఉదయం గంట పాటు డీజీపీలతో కలిసి యోగా కూడా చేస్తారు. ఆ తర్వాత జాతీయ సదస్సుకు అటెండ్ అవుతారు. ఇందుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ వెంకటరెడ్డిని అడిగి తెలుసుకుందాం. వెంకటరెడ్డి, మోడీ టూర్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు కదా. సునంద, ఇప్పుడు రేపటి నుంచి ఈ రోజు నుంచి 3 రోజుల పాటు డీజీపీల జాతీయ వార్షిక సదస్సు జరుగుతూ ఉంది. అయితే యాక్చువల్గా ఈ వార్షిక సదస్సు గతంలో ఎక్కువ ఢిల్లీలోనే జరిగేది. మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ సదస్సుని రాష్ట్రాల్లో పెడితే బాగుంటుంది అని ప్రతిసారి ఒక రాష్ట్రంలోకి తీసుకొస్తున్నారు. 2014లో మన అస్సాంలో పెట్టారు, ఆ తర్వాత నెక్స్ట్ గుజరాత్ లో పెట్టారు, 15లో, 16లో తెలంగాణలో పెడుతున్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో ఈ రోజు 3 గంటలకు హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ సదస్సుని ప్రారంభించారు. ఆల్రెడీ ఒక సెషన్ జరుగుతూ ఉంది. అయితే రేపు పూర్తి స్థాయిలో ప్రధానమంత్రి ఈ సదస్సులో పాల్గొంటారు. ప్రధానంగా ఈ సదస్సులో
అంతర్గత భద్రత, టెర్రరిజం, సైబర్ దాడులు, తర్వాత ఇటువంటి నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన అంశాలు చాలా ఇంపార్టెంట్ గా చర్చిస్తారు. ప్రతి సంవత్సరం ఎట్లా అప్గ్రేడ్ కావాలి, సంవత్సరానికి ఏ అంశాలు తెర మీదకి వస్తున్నాయి, కొత్తగా ఏ ఇష్యూస్ ని టేకప్ చేయాలన్న అంశాలు కీలకంగా దీంట్లో చర్చిస్తారు. రేపు పూర్తిగా ప్రధానమంత్రి ఈ అంశం ఈ విషయాల మీద దీని మీద దృష్టి సారిస్తారు. ఇంటరాక్షన్ ఉంటుంది, తర్వాత ప్రధానమంత్రికి కీలక ఉపన్యాసం ఉంటుంది. ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు ఆయన యోగాలో పాల్గొంటారు. ఫస్ట్ యోగా చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయిన తర్వాత 9 o'clock ఫస్ట్ స్టేషన్ లో ఇంటరాక్షన్ తర్వాత మోడీ స్పీచ్ ఉంటుంది. ప్రధానంగా చాలా కీలకమైన అంశాలు దీంట్లో చర్చిస్తారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో సంవత్సరానికి పోలీస్ అండ్ సెంట్రల్ అండ్ స్టేట్ కి సంబంధించిన సెక్యూరిటీకి సంబంధించిన అంశాలు చేంజ్ అవుతూ వస్తున్నాయి. అవన్నీ ఇందులో చర్చకు వస్తాయి. ప్రస్తుతం రోడ్డు మార్గంలో ప్రధానమంత్రి ఇప్పుడే చూసాం మనం, కేసీఆర్ అండ్ మంత్రులు, ఎంపీలు, తర్వాత అందరూ గవర్నర్ తో సహా స్వాగతం పలికారు. ఆయన రోడ్డు మార్గంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీకి వస్తారు. అక్కడ రాజస్థాన్ భవన్ లో ఆయన బస్ చేస్తారు. రాత్రికి బస్ చేసిన తర్వాత రేపంతా ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 4-4:30 వరకు ఈ జాతీయ సదస్సులోనే ఆయన పాల్గొంటారు. సునంద. రైట్, థ్యాంక్ యూ వెంకటరెడ్డి. మొత్తం మీద దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సదస్సుకు వేదికైంది హైదరాబాద్లోని నేషనల్ పోలీస్ అకాడమీ. ఇప్పటి వరకు కేవలం ఢిల్లీలోనే 48 సార్లు డీజీపీల సదస్సును నిర్వహించింది కేంద్ర హోంశాఖ. అయితే దేశ అంతర్గత భద్రతతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్లో తీసుకురావాల్సిన సంస్కరణలపై చర్చించే ఈ సదస్సును మోడీ ప్రధాని అయిన తర్వాత మొదటిసారి 2014లో ఢిల్లీ వెలుపల అస్సాంలోని గౌహటిలో నిర్వహించారు. 2015లో గుజరాత్లోని రన్ ఆఫ్ కచ్లో 50వ సదస్సును నిర్వహించింది కేంద్ర హోంశాఖ. అయితే ఈసారి 51వ వార్షిక సదస్సును రాజేంద్ర నగర్లోని ఎన్పీఏను డీజీపీల సదస్సుకు ఎంపిక చేసింది కేంద్ర హోంశాఖ. ఈ రోజు నుండి 3 రోజుల పాటు సాగనున్న ఈ డీజీపీల సదస్సులో మొత్తం 29 రాష్ట్రాలకు చెందిన డీజీపీలు, ఇంటెలిజెన్స్ చీఫ్స్ తో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ కాబోతున్నారు. ఈ రోజు నుంచి ఎల్లుండి వరకు కొనసాగనున్న ఈ 51వ డీజీపీల వార్షిక సదస్సును ఈ రోజు మధ్యాహ్నం కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన రాజ్నాథ్ సింగ్ కు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో గవర్నర్ నరసింహన్తో పాటు రాష్ట్ర హోంమంత్రి నాయిని, డీజీపీ అనురాగ్ శర్మలు కలిసి స్వాగతం పలికారు. ఈ 7 గంటలకు పోలీస్ అకాడమీకి చేరుకోనున్నారు ఇప్పుడు ప్రధాని. అలాగే అకాడమీలోని రాజస్థాన్ భవన్ లో బస కూడా చేస్తారు. తిరిగి రేపు ఉదయం ప్రారంభం కానున్న సదస్సులో 29 రాష్ట్రాల డీజీపీలు, ఇంటెలిజెన్స్ చీఫ్స్ తో పాటు సీనియర్ సెక్యూరిటీ అధికారులతో దేశ అంతర్గత భద్రతపై చర్చిస్తారు ప్రధాని. ఇందులో గతంలో నిర్వహించిన డీజీపీల సదస్సుల్లో తీసుకొచ్చిన సంస్కరణలు, అలాగే వాటి అమలుపై దీర్ఘంగా చర్చించే అవకాశాలున్నాయి. దీంతో పాటు దేశ అంతర్గత భద్రతలో టెర్రరిజం, సైబర్ దాడులతో పాటు మరికొన్ని కీలక అంశాలపై కూడా సమీక్ష జరపనున్నారు ప్రధాని. ఈ సమావేశం సందర్భంగా ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులకు రాష్ట్రపతి పోలీస్ మెడల్స్ అందించనున్నారు.